హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారిన వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో రానున్నటువంటి రోజుల్లో కురున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. బట్ అన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతానికి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలలో నమోదు కానున్నాయి వర్షాలు. మార్చి 19, 20, 21 తేదీల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అప్పటి వరకు కూడా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. మార్చి 19 వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. హైదరాబాద్ నగర ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ తరువాత కానీ వర్షాలు మొదలవు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర, గుంటూరు మీదుగా ఈ వర్షాలన్నీ మనకి మధ్య తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతం, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు కురిసే అవకాశాలు, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి రానున్నటువంటి వారం రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.